జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవును, ఇవి కూడా మా అమ్మ మా వదినకి చేయించిన నగలే. నువ్వు చెప్పేది నిజమా? ఇవి అమ్మమ్మ అత్తయ్య కోసం చేయించిన నగలా? అవును వర్మ, ఎన్ని సంవత్సరాలైనా నేను వీటిని మర్చిపోలేను. ఎందుకంటే అచ్చ ఇలాంటి నగలే మా అమ్మ నాకు కూడా చేయించింది. ఏం కొన్నా మా ఇద్దరికి సమానంగా కొనేది. అసలు ఈ నగలు నీకెవరిచ్చారు? చిట్టెమ్మని ఒక ఆవిడుంది, ఆవిడిచ్చిందమ్మా. చిట్టమ్మా? ఆ, ఆవిడ దగ్గరికి ఈ నగలు ఎలా వచ్చాయో నీకు తెలుసా? నాకు తెలీదమ్మా. లేదు, ఏదో ఉంది. ఆ చిట్టెమ్మ వెనకాల మనకి తెలియని రహస్యం ఏదో ఉంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును వర్మ, నాకు తెలిసిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం మీ మేనమామ ఇద్దరు పిల్లల్ని ఎవరో హంతకులు ఎత్తుకుపోయారు. ఆ సమయంలో ఆ పిల్లలతో పాటుగా మా వదిన చీర నగలు కూడా ఎత్తుకుపోయారు. అంటే ఈ నగలు చీర ఎవరి దగ్గర ఉన్నాయో వారి దగ్గరే మా అన్న వారసులు ఖచ్చితంగా ఉండి తీరాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదమ్మా. నాకంతా అయోమయంగా ఉంది. పర్మ, ఆ కబోర్డ్లో ఒక నగలు పెట్టి ఉంటుంది, దాన్ని తీసుకురా. తీసుకురా నాన్న. ఎరా వర్మ, ఈ ఉంగరాన్ని చూసావా? చూడ్డానికి సామాన్యమైన ఉంగరంలా ఉన్నా ఇది చాలా మహిమాన్వితమైన ఉంగరం. అవునా? అవును వర్మ, దీని మహిమ ఏంటో, దీని శక్తి ఏంటో నువ్వే చూడు. చూసావు కదా, చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. నీకెవరైతే ఈ నగలు చీర ఇచ్చారో వారిని ఈ ఉంగరం పెట్టుకోమని చెప్పు. ఈ ఉంగరం గనుక వెలిగిందా వాళ్ళు మనింటి వారసులు, మన రక్త సంబంధీకులు. దూరమైన నా అన్న బిడ్డలెవరో తెలుసుకోవాలంటే నువ్విలా చెయ్యక తప్పదు. సరే అమ్మా, నీకోసం అలాగే చేస్తాను. కాకపోతే ఒక్క విషయం. ఏంటమ్మా? ఈ ఉంగరం ఆమె వేలికి పెట్టుకుని వెలిగేంత వరకు ఈ నిజం ఆమెతో చెప్పకూడదు. అంటే? మనం తన పుట్టుకని అనుమానిస్తున్నామని ఆవిడకి తెలియకూడదు. అందుకని ఏదో ఒక అబద్ధం చెప్పి ఆవిడ వేలికి పెట్టుకోమని చెప్పు. ఇది వెలిగిందా అప్పుడు నిజాన్ని చెప్పు. వెలకలేదా ఏమీ తెలియనట్లుగా ఉంగరాన్ని తీసుకొచ్చి. అర్థమైందా? అర్థమైందమ్మా. చిట్టమ్మ గారికి ఏమీ చెప్పకుండానే ఈ ఉంగరం తన వేలికి పెట్టుకునేలా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.